కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చెయ్యరు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నామని చెప్తూనే వారి వెనకాల ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా, ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కుట్రలు పన్నుతుందన్నటువంటి విమర్శలు అయితే వినబడుతున్నాయి. తాజాగా ఢిల్లీ గురుగ్రామ్ దగ్గర మెదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సోనం వాంగ్చుక్ దీక్ష విరమింపజేసినా తనను ఎందుకు బయటకు అనుమతించట్లేదంటూ హాస్పిటల్లో ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంటే గురువారం నైట్, అంటే తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు నైట్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జేపీ నడ్డా అలాగే జితేందర్ సింగ్ వారి సమక్షంలో సోనం వాంగ్చుక్ దీక్ష విరమించేసినట్టుగా న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా సోనం వాంగ్చుక్ అదిగో బీజేపీ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్నాడు, వాళ్ళతో కలిసిపోయాడు, నరేంద్ర మోడీ మద్దతు ఇస్తున్నాడు అన్నట్టుగా న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాత్రి సోనం వాంగ్చుక్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. విద్యార్థులపై ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో నేను దీక్ష విరమించాను, కానీ లిఖితపూర్వకమైనటువంటి హామీ అయితే తనకు లభించలేదు. అంటే ఎందువల్ల 26 రోజులుగా తాను చేస్తున్నటువంటి దీక్ష కనిపించట్లేదా, తన కండరాలు కరిగిపోయాయి, ఆ బోన్స్ అన్ని కూడా బక్కచిక్కిపోయినటువంటి పరిస్థితుల్లో ఎందువల్ల ఇటువంటి వ్యతిరేకమైనటువంటి న్యూస్ ప్రచారం చేస్తున్నారంటే ఆయన మండిపడ్డారు. తాను ఏదైతే దీక్ష విరమిస్తున్నాడో ఆ సమయంలో సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అలాగే ప్రతిపక్ష నేతలు కూడా ఉండాలని చెప్పి తాను కోరినా ఈ పరిస్థితుల్లో వారిని ఇక్కడికి అనుమతించడం కుదరదంటూ లడక్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది పౌర సమాజ నాయకులను ఆయన భార్య వాళ్ళ సమక్షంలో ఒప్పించి తనతో దీక్ష విరమింపజేశారని చెప్పి ఆయన తెలియజేశారు. అప్పటి నుంచి కూడా ఆయన హాస్పిటల్ నుంచి బయటకు రానవట్లేదు. అంటే బయటకు వస్తే మళ్ళీ సీజేపీ పార్టీ ప్రతినిధులతో కలిసి ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అనుకున్నారో ఏం జరుగుతుందో తెలియదు. చర్చలు జరుపుతున్నామని చెప్తున్నారు, వెనక నుంచి మాత్రం పూర్తిగా ఉద్యమాన్ని అణచివేసే విధంగా గోతులు తీస్తున్నారు. అంటే ఢిల్లీలో ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడ 1 కిలోమీటర్న్నర రేషియోలో ఆ రేడియస్లో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సెల్ ఫోన్ టవర్కి సంబంధించి ఇంటర్నెట్ లేకుండా చేసి పారేశారు. ఓన్లీ కాల్స్ మాత్రం అలౌ చేస్తున్నారు, అది కూడా పరిమితంగా. మరొక వైపు అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా ఎన్ఎస్ఏ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, ఇతరత్ర అన్నింటిని కూడా క్లోజ్ చేయించారు. రాత్రి అంతా కూడా అక్కడ ఉద్యమం జరుగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచి మళ్ళీ వేలాదిగా విద్యార్థులందరూ కూడా జంతర్ మంతర్ ప్రాంగణం చేరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం, లేదంటే లేదని చెప్పి కూడా తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయనపై వ్యతిరేక వార్తలు వస్తున్నటువంటి సమయంలో ఆయన రాత్రి వీడియో రిలీజ్ చేసి స్పష్టమైనటువంటి వివరణ అయితే ఇచ్చారు. అయితే తమకు లిఖితపూర్వకమైనటువంటి హామీ లభించలేదు కాబట్టి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఆయన ధిక్కార పిటిషన్ వేయబోతున్నట్టుగా కూడా తెలియజేశారు. మరొక వైపు నిన్న సోనం వాంగ్చుక్ యొక్క నిరాహార దీక్ష ఆయన విరమించడం కోసం కూడా మీడియా పాయింట్లో అభిజిత్ దీప్కే కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించడం తమకు చాలా సంతోషాన్ని ఇస్తుందని, అంటే ముందు నుంచి కూడా సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మీరు దీక్ష విరమించండి అని ఆయన కోరుతున్నా, ఆయన విరమించలేదు. నన్ను ఎందుకు విరమించమని కోరుతున్నారు, మీ కార్యక్రమం మీరు ముందుకు సాగించండి అని చెప్తూనే ఉన్నారు. అయితే ఈ దీక్షకు సంబంధించి ఈ ఉద్యమం ఒక సోనం వాంగ్చుక్దో లేదా అభిజిత్ దీప్కేదో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతది. ఈ జెన్జీ ఉద్యమం కూడా వారి చేతుల్లో ఉంది. నన్ను అరెస్ట్ చేసినా లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేసినా ఇది ఆగేది కాదు, మా లక్ష్యాన్ని చేరుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటామంటూ అభిజిత్ దీప్కే నేను మీడియా పాయింట్ దగ్గర తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్ఎస్ఏ యాక్ట్ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక గెజిట్లో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్కి విశేష అధికారాలు కల్పిస్తూ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా 3 నెలల కాలం పాటు ఈ యొక్క నోటిఫికేషన్ అమల్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అంటే జాతీయ భద్రతా చట్టానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ రకమైన వివరణ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టేయడం, అంటే ఇంచుమించుగా మేసా చట్టం లాంటిదని అనుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీలో తలపించేటువంటి విధంగా ఒక చట్టాన్ని ఢిల్లీలో తీసుకొచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా జైల్లో బంధించేస్తే, అంటే ఇంచుమించు 3 నెలల నుంచి 1 సంవత్సరం కాలం పాటు వారిని జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని చెప్పి తేల్చి చెప్తూనే సీజేపీ పార్టీ నేతలతో ఈరోజు మళ్ళీ ఒకసారి సమావేశం అవుతున్నారు. అంటే ఏదైనా సరే ఎలా ఉందంటే పైకి ప్రజలకు కనిపించేది అయ్యో పాపం బీజేపీ నేతలు చర్య తీసుకుంటున్నారు అనుకుంటున్నట్టుగా, ఒకవైపు ఈ సీజేపీ పార్టీ మద్దతుదారులు అక్కడ ఉన్న వాళ్ళని యాంటీ నేషన్ అన్నట్టు, యాంటీ హిందూ అన్నట్టు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరు? కొంతమంది గోడి మీడియా, కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు యాంటీ నేషన్ అన్నట్టు,
లేదంటే వీళ్ళందరూ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి అక్కడ పోరాటం చేసే వాళ్ళందరూ కూడా హిందువులే, వాళ్ళకి సపర్యలు చేసే వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. ఇవన్నీ కనబట్టలేదు. ఒక వాస్తవంగా చెప్పాలంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం పుణ్యం అని చెప్పి దేశం ఒక్క తాటిపైకి వచ్చి నిలబడింది. చాలామంది రాజకీయ పక్ష నేతలు చెప్తున్నారు ఇది ఒక మరొక స్వతంత్ర పోరాట ఉద్యమంలా కనిపిస్తుందని చెప్తున్నారు. అక్కడ కులమత భేదాలు లేవు, మత విద్వేషాలు ఏమీ లేవు. అందరూ ఒకే అభిప్రాయంతో, ఒకే నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఒక జంజీ ఉద్యమం ఈరోజు బొద్దింకల పార్టీ రూపంలో కమలం పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తుంది. అర్ధరాత్రి మోడీ వీడియోలు చేసే అంత పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. పగలు చేయొచ్చు కదా, అర్ధరాత్రి వేళలో ఒక ప్రధానమంత్రి మీడియాకి వీడియో రిలీజ్ చేయటం, ఆయన అభిప్రాయాలని అర్ధరాత్రి వేళ తెలుసుకోవడం. మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏదో చర్యలు తీసుకుంటున్నామని చెప్పి. ఏం చేశారు, ఆ ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీని ఎవరినో ఆయన్ని బదిలీ చేశారు. లేదా ఎన్టీఏకి సంబంధించినటువంటి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వారిలో 47 మందిపై కేసులు నమోదు చేశామంటున్నారు. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో అభిజిత్ దీప్కి అరచేతిలో ఒక చిన్న చేప పిల్లని పట్టుకుని చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే మీరు చిన్న చేపలను మాత్రమే వేటాడుతున్నారు, అసలైనటువంటి తిమింగలాలు మీ వద్ద ఉన్నాయన్నట్టుగా. మరొక వైపు వీళ్ళందరినీ కూడా, ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దేశద్రోహులుగా, ఖలిస్తానీలుగా, లేదంటే సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించేటువంటి కుట్ర చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఆహారం అని, లేదంటే వాటర్ని సప్లై చేస్తుంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది అన్నట్టు. అందుకోసమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంపై వీళ్ళు యుద్ధం చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. కానీ ఈ దేశంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ అంశం 2026కు సంబంధించి 30 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేమి ఈ దేశంలో అసలు ఇది కీలకమైనటువంటి అంశం కాదన్నట్టు, అది పెద్ద నేరం కాదన్నట్టు ఈరోజు జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి నిజంగా చెప్పాలంటే కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఉద్యమం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లయితే పూర్తిగా తమ యొక్క నేరాన్ని అంగీకరించినట్టని భయపడుతున్నారా, లేదంటే తద్వారా జరిగేటువంటి పరిణామాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పడుతుంది, అనేక విషయాలపై పోరాటం ఉధృతమైతే బీజేపీ పార్టీ కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి దేశంలో ఉందన్నటువంటి భయంతో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. చూస్తూ ఉంటే వచ్చే 2-3 రోజుల్లో అంటే చర్చలను ఒక పక్క చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా పూర్తిగా విడదీసి ఆ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి నిన్న అభిజిత్ దీప్కే మాట్లాడుతూ చర్చల పేరుతో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వీళ్ళిద్దరిని కూడా జేపీ నడ్డా 5 గంటల పాటు తన ఇంట్లో ఉంచుకున్నాడు. అంటే 5 గంటల పాటు వారిని అక్కడ నిర్బంధించారు. అంటే వీళ్ళు లీడ్ చేసేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడే నిర్బంధించి ఉద్యమాన్ని మెల్లమెల్లగా నీరుగార్చే విధంగా, నెగిటివ్ స్ప్రెడ్ చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కానీ, వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు అంటే ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద కానీ, లేకపోతే ఇతరత్ర చిన్న ఉద్యోగులపై చర్య తీసుకున్నా ఇది వాళ్ళ నైతిక బాధ్యత. ఎప్పుడైతే పేపర్ లీకేజ్ జరిగిందో అప్పుడే చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు చర్యలు తీసుకోవటం ఏంటి? కాబట్టి బీజేపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా, వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయాలంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా మోడీ వైపు వెళ్ళిపోయింది. విపక్షాలు కూడా అవే పట్టుబడుతున్నాయి. నరేంద్ర మోడీ కూడా బాధ్యత వహించి దీనికి రాజీనామా చేయాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందు ఆయన రాజీనామా చేయాలని బయటించారు. ఏది ఏమైనా నివురుగప్పిన నిప్పు కంటే ఎంత రాపిడి జరిగితే అంత చిచ్చు రగులుతుంది అన్నట్టుగా దేశ నలుమూలలకి విస్తరించినటువంటి ఈ బొద్దింకల ఉద్యమం రేపొద్దుట బీజేపీ పార్టీ కొంప ముంచబోతుంది. దీన్ని సరి చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరితేనే వాళ్ళందరూ అక్కడి నుంచి గదుతారు. లేని పక్షంలో అణిచివేయాలని చూస్తే మరింతగా ఉధృతమవుతుంది తప్ప ఈ మూల కాకపోతే మరొక మూల ఎక్కడో చోట నుంచి దీనికి సపోర్ట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇదైతే ప్రస్తుతానికి చల్లారేటువంటి పరిస్థితి అయితే కనబట్టలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ప్రతినిధులు చెప్తుంది ప్రధానంగా ఒకటే, ఆ ఒక్క డిమాండ్ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తామెకంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఈ దశగా చర్యలు తీసుకోవడానికి ఈ రోజు ఏమైనా బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందా? లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని అంచివేసి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించేటువంటి తంత్రాలు ఏమన్నా పనుతున్నారా? ఏం జరగబోతుంది ఈ రోజు అన్నది కూడా మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.